నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఓటర్ స్లిప్పులు పంపిణీ. కమిషనర్ బండి శేషన్న వెల్లడి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి. తెనాలిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నేతల పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ నేతల ప్రచారం. గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పట్టణ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ముత్యంశెట్టిపాలెం వైకుంఠపురం వంతెన వద్ద గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 కేజీల 50 గ్రాముల గంజాయి, 4,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు సిబ్బందిని ఆయన అభినందించారు. వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు అనే వారిని పట్టుకోవడం జరిగింది. వీరు గంజాయి తాగుతారు, వ్యాపారం కూడా చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ఒరిస్సాలోని బేజా గ్రామం వెళ్తారు. అక్కడ తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. వారికి ఫోన్ చేస్తారు ముందు, ఇట్లా మేము వస్తున్నాము, మాకు గంజాయి ఏర్పాటు చేయమని. ఆ గంజాయి తీసుకొని ఒరిస్సా వెళ్తారు. తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి వల్లభాపురం వస్తారు. కొల్లిపరమండలం వల్లభాపురం. అక్కడ ఆ తెచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాములు 10 గ్రాముల ప్యాకెట్ల కింద డివైడ్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో కాల్స్ ద్వారా కన్జ్యూమర్స్ని పెట్టుకుంటారు. మామూలు ఫోన్లు ఏం చేయరు, ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు. కన్జ్యూమర్స్ని వాళ్ళకి ప్యాకెట్ 500, 700 డిమాండ్ బట్టి అమ్ముకొని దాంతో వాళ్ళు లైఫ్ని చెడు వ్యసనాలు బానిస అయ్యారు. మాకు ఇందులో సమాచారం ఏంటంటే తెనాలికి చెందిన పవన్ ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రమేష్ అనేవాళ్ళు ఈ సాహిత్ రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు. అలాగే వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము, వాళ్ళు ఈరోజు వస్తున్నారు, మాకు గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము. ఈ సాహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రిషిబాబు దగ్గర 4 కేజీలు సుమారు 4 కేజీలు గంజాయి రికవరీ చేశాము. వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తలో 100 గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవర్ చేసి వీళ్ళ 6 ఈరోజు అరెస్ట్ చేశాం. ముఖ్యంగా ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు, బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము. దాంతో వీళ్ళు 2 కేజీల వరకే బాడీలో హైడౌట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ కేసుని వన్ టౌన్ సిఐ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు. ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొల్లిపర మండలం, తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జ్యూమర్గా అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టం. ప్లాస్టిక్ నిరోధకానికి వర్తక వ్యాపారులు వారి వంతు తోడ్పాటును అందించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. ఈ మేరకు గురువారం మార్కెట్లోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో వర్తక వాణిజ్య వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాస్టిక్ నిరోధకానికి సహకరించాలని, అదేవిధంగా తమ వద్దకు వచ్చే ఖాతాదారులకు కూడా
దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, అసోసియేషన్ అధ్యక్షులు గురం ఉదయ్ శంకర్, ప్రధాన కార్యదర్శి కొప్పరావురి కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దుల వీరభద్రయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి కొన్ని లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి క్రమంలో ప్లాస్టిక్ రెండు రకాలు ఉంటాయి. రీయూజబుల్ ప్లాస్టిక్ ఉంది, త్రిపులార్ అంటారు దాన్ని. త్రిపులార్ రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ అని ఒకటి ఉంటాయి. త్రిపులార్ అంటారు దాన్ని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్రిపులార్ వల్ల కొంత ప్రమాదం తక్కువే, కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. సో దీని గురించే మనం చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం, కానీ మనం ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆ ఆన్సర్కు సంబంధించిందే మన ప్రవృత్తి. పెదరావుల్లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠం నందు కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న 7వ కోటిలోని అంతర్భాగంగా ఈ నెల 22, 23, 24 తేదీలలో ఈ కోటి దత్త హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, కన్యాకుమారి, శివతేజ, పద్మావతి కళ్యాణ మండపం డాక్టర్ గవని రాజేంద్ర, బొత్స విజయ్ కుమార్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఏకశిలా విగ్రహం హనుమంతుడు ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. త్వరలో మరి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి గురువుగారి ఆదేశాల మేరకు నవకోటి దత్త హోమం అంటే 9 కోట్ల హోమం జరగాలి. దీనిలో భాగంగా ఎక్కడైతే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి దత్త ఆశ్రమాల్లో, దత్త దేవాలయాలు అన్ని చోట్ల కూడా ఈ హోమం వరుసగా జరుగుతూ వస్తుంది. 7 కోట్ల హనుమాన్ 7 కోట్ల దత్త హోమం జరిగింది. దానిలో భాగంగా కోటి దత్త హోమం మరి 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ అనగా శని, ఆది, సోమవారాలు 3 రోజులు కూడా తెనాలికి పెదరావూరులో వేయించేసి ఉన్న గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశ్రమం రాబోయేటువంటి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క హోమం జరుగుతుంది. తెనాలిలో ఇక్కడ నూతనంగా నిర్మింపబడుతున్న హనుమత్ ఆలయంలో ఈ నవకోటి హోమం, దత్త హోమం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో ఇక్కడ అద్భుతంగా 30-40 మంది ఋత్విక్కులతోటి, వేద పండితులతోటి ఇక్కడ దత్తాత్రేయ ఆది గురుమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ హోమాన్ని చూసి లోక కళ్యాణం కోసం జరిపేటువంటి ఈ హోమంలో పాలు పంచుకుని అందరూ కూడా ఆది గురుమూర్తి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి, అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న ఏకశిలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ అయ్యింది. ఇంకా నూతనంగా నిర్మాణం అవుతున్న హనుమంతుడి ఆలయంలో ఇక్కడ జరగనున్న నవకోటి కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఇక్కడ నవకోటి దత్త హోమంలో అందరూ పాలు పంచుకుని జాతీయ స్థాయిలో ఐఐటి జేఈ మెయిన్స్లో 99.37% సాధించి తెనాలికి గర్వకారణంగా నిలిచిన వివేక జూనియర్ కాలేజీ విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్ కుమార్ను మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇస్రో లేదా డిఆర్డీఓలో శాస్త్రవేత్త కావాలని ఉందనే పవన్ కోరికను తెలుసుకొని మంత్రి దానికి తగిన కృషిని ఇప్పటి నుండే కొనసాగించాలని, అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని, ఎక్కడా అధైర్యపడవలసిన పని లేదని, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా తనను కలిసిన వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావులపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, విద్యాసంస్థల సీఈఓ ఉదయ్ కిరణ్లను మంత్రి అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్లకు ఓటు స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి అర్బన్ రూరల్ కలిపి ఎలక్షన్లకు సంబంధించి 26 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని 7 మున్సిపల్ హైస్కూల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులను, సదుపాయాలను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఓటు కలిగిన ప్రతి ఓటర్లకు పట్టణంలోని 40 వార్డుల్లో భారీగా ఓటు స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రానికి ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన వెల్లడించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెనాలి అర్బను రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం అండి. 20,777 వాళ్ళు ఉన్నారు ఓటర్స్. సో వీళ్ళందరికీ కూడా 7 లొకేషన్స్లో చెట్టి వెంకటరమణ మున్సిపల్ ప్రైమరీ స్కూల్, తోటకూర సుబ్బారావు గారి హై స్కూల్, అలాగే మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, అలాగే ఉర్దూ స్కూలు, కేఎస్ఎం స్కూలు, ఎన్సిఆర్ఎం స్కూలు, ఇలా 7 లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్స్ 26 ఏర్పాటు చేయడానికి ఇక్కడ అవసరమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, లైట్లు కానీ, ఫర్నిచర్ కానీ, అలా అవసరమైనటువంటి ఇంకా రన్నింగ్ వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాట్లైనాయి. హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాం అక్కడ. అన్ని ఏర్పాట్లు తహసీల్దార్ గారు నేను కలిసి ఇక్కడ సబ్ కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు జిల్లా ఎన్నికల అధికారి గారు ఆరో గారి ద్వారా ప్రతి ఓటర్కు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇవ్వండి అనేసి ఆదేశాలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా మేము ప్రతి ఓటర్కు యొక్క ఓటర్ స్లిప్ అందించాలని చెప్పేసి దాంతో బిఎల్ఓలు మాకు టౌన్లో 151 మంది ఉన్నారు. ఈ యొక్క 151 మందిని కూడా ఓటర్ స్లిప్స్ ఇచ్చి పంపాము. వారందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆ ఓటర్స్ అందరికి కూడా స్లిప్స్ ఇస్తున్నారు. అది ఈరోజు సాయంకాలం లోపల కంప్లీట్ అయిపోతుంది. సో సమగ్ర శిక్ష ఎన్సీఈఆర్టీ ప్రథమ వారి సమన్వయంతో 3 రోజుల జ్ఞానజ్యోతి 120 డేస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ స్పెల్ గురువారం ముగిసింది. మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో 3వ రోజు మార్గదర్శక మరియు నిర్మాణాత్మక ఆటలు, శారీరక అభివృద్ధి కోసం, భాషాభివృద్ధి కోసం, మేధాభివృద్ధి మరియు సృజనాత్మకత, సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన కృత్యాలను నిర్వహించినట్లు వెన్యూ కోఆర్డినేటర్ ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. 2వ రోజు శిక్షణా కార్యక్రమం పునశ్చరణ అనంతరం సమగ్ర అభివృద్ధి అనే అంశాన్ని వివరించడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ ఎం సునీత తెలిపారు. వివిధ కృత్యాలను డిఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలతో ఉత్సాహంగా నిర్వహించారు. కృత్యాల నిర్వహణ అలాగే ప్రతి కృత్యానికి వేరే బృందం వారి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందని సిడిపిఓ తెలిపారు. ఎంఈఓ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. అంగన్వాడీ దశలో బాలలకు విద్యా పునాది బలంగా పడితే వారు మంచి ప్రయోజకులు అవుతారని, ట్రైనింగ్ పొందిన ప్రతి అంగన్వాడీ కార్యకర్త సుశిక్షితులై బాలల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డిఆర్పీలుగా కె సౌజన్యశ్రీ, రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ఈ శ్రీదేవి, దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సరిగ్గా ఉండాలి అంటే చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే మీ మైండ్ అన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయి. తద్వారా మీరు ఆ పిల్లలు కూడా చక్కటి సేవ చేయగలుగుతారు. ఆ విధంగా వాళ్ళని భాగమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు బీజం వేసినట్టుగా ఉంటుందన్నమాట. అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం అనేది గత 3 రోజుల నుంచి జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా తెనాలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకు ఇక్కడ ఎన్సీఆర్హెచ్ఎం హై స్కూల్లో శిక్షణ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము
ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయటము, 3 నుంచి 8 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఇంకా నైపుణ్యాలని అభివృద్ధి చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది 3 సంవత్సరాల కోర్సు. 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరము 12 రోజులు ఆఫ్లైన్ ట్రైనింగు, అలానే 28 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇలా 3 సంవత్సరాలు జరుగుతుంది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ అనేది అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారు. ఈ 12 రోజుల్లో మొదటిగా 6 రోజుల్లో ఇప్పుడు 3 రోజులు ఫస్ట్ సైకిల్ అయిపోయింది. మళ్ళీ ఎల్లుండి నుంచి 3 రోజులు సెకండ్ సైకిల్ అనేది ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025పై అభిప్రాయాలను ఈ నెల 28వ తేదీలోపు తెలియచేయవలసిందిగా కోరినందున దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బార్ కౌన్సిల్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 నందు సెక్షన్ 4, 9B, 245, 24, 26, 35, 45B, 49Aలను సవరించడానికి ప్రతిపాదన తయారు చేశారని, సదరు యాక్ట్ న్యాయవాద వృత్తికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఉందన్నారు. ఈ యొక్క యాక్ట్ అమల్లోకి వస్తే న్యాయవాదులకు వారి యొక్క వృత్తిని నిర్వహించుకునేందుకు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఆకృత్యాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున అందరం కూడా న్యాయవాదులు విధులు గైర్హాజరయ్యాం. అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు 2025ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల అడ్వకేట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఇది కావాలని అడ్వకేట్స్ యొక్క హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. అడ్వకేట్స్ని వాళ్ళ యొక్క ప్రశాంతంగా చేసుకునే వృత్తికి చాలా అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. అడ్వకేట్స్ ప్రజలకి చాలా దగ్గరగా ఉండి సేవలు అందించడానికి చాలా ముందుకు వచ్చే సందర్భంలో అడ్వకేట్స్ని తొక్కేసే విధంగా, అడ్వకేట్స్కి స్వేచ్ఛ లేకుండా అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం అనేది చాలా ఇబ్బందికరం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లుని రద్దు చేసి అడ్వకేట్స్కి స్వేచ్ఛ కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్, సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, పిఆర్వి సాగర్, పిల్లి సుధాకర్, చిట్యాల మైకేల్, చింకా సురేష్, చంద్రయాదవ్, సోలా శంకర్, జన్ను శివరాం, జంపన ఆదినారాయణ, నాగల్ల హరీష్, పిన్నం అన్నారావు, ఆడక వెంకటేశ్వరరావు, అల్లా విజయకుమారి, పుణ్యవతి, అనిత మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 1961లో తయారు చేయటం జరిగింది. ఆ తర్వాత దీన్ని 2025 సంవత్సరంలో అమెండ్మెంట్ చేయటానికి కేంద్రం సంకల్పించింది. దానికి పర్యవసనంగా 45 రోజుల నుంచి ఢిల్లీలో హర్తాళులు, న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28/2/2025 వరకు టైం ఇచ్చి దీని మీద ఉన్నటువంటి అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే తెలియజేయండి, మేము బిల్లు పాస్ చేస్తామని చెప్పని అన్న తర్వాత త్రూఅవుట్ ఇండియా మొత్తం న్యాయవాదులందరూ అలర్ట్ అయ్యి ఈ బహిష్కరణ చేస్తున్నారు. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ కానివ్వండి, స్వయం ప్రతిపత్తితో న్యాయవాదులని సమన్వయం చేసుకొని వీరు సమీక్షిస్తూ ఉంటారు. న్యాయవాదులకి ఎప్పుడు కూడా చట్టానికి లోబడి చట్ట పరిధిలో వర్క్ చేయటమే వాళ్ళ విధి. క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. క్లయింట్ కొరకు నిర్విరామం పనిచేస్తూనే ఉంటారు చట్టపరంగా. మరి అటువంటి న్యాయవాదుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పనిలేని పనిగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. దాని వలన న్యాయవాదులకే కాదు సమస్త కక్షిదారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యాపకేతర సిబ్బందితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మద్దతు తెలపాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం బలపరిచిన రాజేంద్ర ప్రసాద్కి అవగాహన ఉండటం చేత విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కలిగిన సభ్యులు తమ మద్దతును తెలపాలని
ఫిబ్రవరి 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. అధ్యాపకుల యొక్క సమస్యలు, అధ్యాపకేతర సిబ్బంది యొక్క సమస్యలు, వాటిని నివృత్తి చేసుకోవటానికి గత ప్రభుత్వం చేసిన నిరర్ధకమైన పనులను, లేకపోతే విద్యా వ్యవస్థను భ్రష్టుబట్టి చేసేసిన పనులను, వాటన్నిటి నుంచి దూరంగా మంచి మళ్ళీ రావాలి, పటిష్టమైన విద్యార్థులు తయారు కావాలి, సమాజానికి ఉపయోగపడే, సమాజం గౌరవించబడే, సామాజికంగా మంచి వ్యక్తులుగా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో విద్యార్థులు తయారు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వారిని ఈ విషయంలో ఎటువంటి అరమరికలు లేకుండా అధ్యాపకులు కానీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటవ ఓటుపై దానికి వారిచ్చే పెన్నును వినియోగించుకుని వారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మనం కూడా భాగస్వాములు కావాలని మా వారందరికీ చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్, ప్రిన్సిపల్స్ డాక్టర్ కె రవీంద్రనాథ్, అజయ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాం. ఈరోజు ననపనేని సుధాకర్ గారి ఆధ్వర్యంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఉపాధ్యాయులకి వాళ్ళకి మేము ఓటు రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఎందుకు వేయాలి అనేది దాని గురించి వివరించడానికి, గతంలో ఎమ్మెల్సీగా తెలుగుదేశం మద్దతుతో పోయినసారి గెలిచిన వ్యక్తి రాజధాని విషయంలో కానీ టీచర్ల విషయంలో కానీ ఆయన చేసిన అన్యాయాన్ని అందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరు ఏ క్షణంలో పలకరించినా సాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన్ని ఈ విషయంలో మనం మద్దతు ప్రకటించి పెద్దల సభలుగానే మనం గుర్తింపు చేసుకుందాం. సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈకేవైసీ చేయించుకుని రైతులు తప్పనిసరిగా పంటలతో పాటు ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం యూనిక్ భూ ఆధార్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ద్వారా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే సొంతగా భూమి కలిగి ఉన్నారో వారు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోను, మొబైల్, ఆండ్రాయిడ్ మెసేజ్లు ఇచ్చే ఫోన్ తీసుకెళ్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ కార్డులు తర్వాత ప్రభుత్వం వారు ఇస్తారు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఈ పంట చేసుకున్నందుకు ఏ లాభాలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఒక గుర్తింపు కార్డు లాంటిది ఇస్తే సంక్షేమ పథకాలు ఏమైనా దీని ద్వారానే వర్తిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఎక్కడైతే పొలం ఉందో అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రాల దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వారంలో 3 రోజులు నిర్వహిస్తున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కొనసాగింది. ఈ శిబిరానికి సుమారు 100 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు వైద్యశాల వర్గాలు తెలిపారు. జనవరి 21వ తేదీ నుండి ప్రారంభమైన ఈ వెరిఫికేషన్లో ఇప్పటి వరకు సుమారు 1450 మందికి రీవెరిఫికేషన్ చేసినట్లు హాస్పిటల్ వైద్య వర్గాలు తెలిపాయి. 99% మందికి తెనాలిలోనే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదనపు పరీక్షలు అవసరమైన వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపుతున్నట్లు వైద్యులు తెలిపారు. మన తెనాలి జిల్లా వైద్యశాలలో జనవరి 22 అంటే జనవరి 22 నుంచి సదరం రీఅసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతున్నాయి. విజువల్, హియరింగ్, లోకోమోటర్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. మనకి డాక్టర్స్ జీజీహెచ్ గుంటూరు నుంచి, సత్తెనపల్లి నుంచి అండ్ నర్సరావుపేట నుంచి డాక్టర్స్ని డెప్యూట్ చేశారు. ఇప్పటి వరకు మనకి 1450 కేసెస్ వరకు అసెస్మెంట్ జరిగింది. అందులో విజువల్ ఇంపైర్మెంట్ ఒక 700 అండ్ ఈఎన్టీ 500, మెంటల్ ఇల్నెస్ 125 కేసెస్ అండ్ లోకోమోటర్ 400 కేసెస్ ఇప్పటివరకు రీఅసెస్మెంట్ జరిగింది. ఈ రీఅసెస్మెంట్కి తగిన ఏర్పాట్లు అన్నీ చేశాము. డిఆర్డిఏ
కోఆర్డినేషన్తో మన హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ కోఆర్డినేషన్తో ఈ రీఅసెస్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సదరం రీవెరిఫికేషన్ అనేది జనవరి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకి 50 నుంచి 60 మధ్యలో ఉన్న పేషెంట్లని ప్రతి సెంటర్కి తీసుకొస్తున్నారు. అదేవిధంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము 3 డాక్టర్లు, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేస్తున్నాము. 99% వరకు రీవెరిఫికేషన్ ఇక్కడే జరుగుతుంది. 1-2% ఏమన్నా పేషెంట్లకి అదనపు పరీక్షల కోసము గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ మేము అక్కడే దాన్ని అప్లోడ్ చేస్తున్నాము. జనవరి 21వ తారీఖు నుంచి మనకి సదరం క్యాంప్స్ రీవెరిఫికేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. సో దాదాపు ఇప్పటి వరకు మనం ఒక 500 పైన 1000 పైన మందిని అసెస్ చేస్తున్నాము. సో జెన్యున్గా మనకి ఏదైతే రిపోర్ట్లో వస్తుందో మనం అవే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. వస్తున్న పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళకి వాటర్ కానివ్వండి, అలానే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి బాగానే అందుతున్నాయి. అలానే టెస్టులు కూడా అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. రోజుకి 6 అండ్ 5 నుంచి 6 వరకు బెరాలు మాత్రం మనకు బాగా జరుగుతున్నాయి. అంటే పేషెంట్ మనకు రెస్పాండ్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ అదేంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం రెస్పాన్స్, ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. దాన్ని ఎలాంటి మ్యానిపులేషన్స్ కూడా మనం చేయలేము. ఆ రిపోర్ట్ మనము అటాచ్ చేసి సదరంకి అప్లోడ్ చేస్తున్నాము. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పలు విద్యా సంస్థలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ అనే నేమ్ పక్కన ఓట్ చేయాలి. అట్ ద సేమ్ వాళ్ళు ఎలా అయితే ఓట్ చేయాలి ఈ విధంగా మీరు ఓట్ చేయాలి జరుగుతుంది. కానీ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళినా పట్టించుకొని చేసి జనాల్లో తప్పకుండా 8 కల్లా రండి అమ్మా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ కూడా తప్పక గెలిపించాలి. 27వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి కాలేజెస్ని, బ్యాంక్ని, స్కూల్స్ని కలిసాము. మీ అందరూ కూడా మీ అయిన అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇటీవల కాలంలో తరచూ విద్యుత్ ప్రమాదాలకు గురై ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని, విద్యుత్ వినియోగం విషయంలో ప్రజలు, వినియోగదారులు సరైన భద్రతా ప్రమాణాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పొలాలకు నీరు పెట్టే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లకు సమీపంలో పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఈ చిరంజీవి సూచించారు. ఒక 15 రోజుల్లోనే మాకు సుండూరు మండలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏం లేదా పాపం ఆయన రైతు మోటారుకి పొలానికి నీళ్లు పెట్టుకోవడానికని ఆ మోటార్ ఆ స్విచ్లు వేస్తూ షాక్ కూడా చనిపోయాడు. అదేవిధంగా కొల్లూరు మండలంలో కూడా ఇంకొకటి, అక్కడ అంతే నీళ్లు పెట్టుకుంటూ చనిపోయారు. ఈ 2 కేసులు తీసుకుంటే మనకి వాళ్ళు అక్కడ వైర్లు కానీ, స్టార్టర్స్ కానీ, ఇంకోటి కానీ సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా వైర్లు అడ్డుకోవటం, లేకపోతే పైపులకి షాక్ కొట్టడం, ఇండక్షన్ రావటం, అసలు ఎంత అనవసరమైన ఇవన్నమాట. అది చాలా పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. అది ఇంకోటి మొన్న తెనాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అతను పచ్చి కర్ర అన్నమాట, కడ్డీ లాంటిది, అది పట్టుకెళ్తూ ఆ భుజం మీద పెట్టుకుని ఆ కర్ర స్లిప్ అయిపోయి వైర్ల మీద పడిపోయింది.
ఆ పచ్చిక రావడంతో దానికి సప్లై వచ్చేసి చనిపోయాడు. ఇలా అనవసరంగా అవగాహన లేకపోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు సంబంధించినటువంటి పొలాల్లో మోటార్లు కానీ, ఆ వైర్లు కానీ, ఆ పైపులు కానీ ఒకటి షార్ట్ కాకోకుండాను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏముందో రోజు వేస్తున్నాం కదా అంటుకుంటారు. పాపం ఏందో జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయో ప్రాణం పోయిందని తెలుస్తుంది అన్నమాట. అవి అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఈ వైర్ల కింద లైన్ల కింద వర్కులు చేసేటప్పుడు కానీ, ఈ ట్రాక్టర్స్ కొన్ని ప్రొక్లైన్స్ ఇది వెళ్తూ ఉంటాయి అన్నమాట. ప్రొక్లైన్స్ అవి వైర్ల కింద నుంచి వెళ్తారు, పైకి తగులుతూ ఉంటాయి. రకరకాలుగా జరుగుతాయి యాక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా గమనించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు లేకోకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, సినీ గీతాలకు నృత్యాలు చేసి అదరకొట్టారు. విద్యార్థులు చేసిన బ్రేక్ డాన్స్లు, ఆధునిక శాస్త్రీయ నృత్యాలు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాలు ఖరీదైన దుస్తులలో విద్యార్థులు ఒకరికి మించి మరొకరు అన్నచందాన నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఉండే వివిధ కోర్సులపై అవగాహన కల్పిస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తి స్థాయిలో పట్టు ఏర్పడేటట్లు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మీ సక్సెస్ ఏంటి? వాట్ డు యు వాంట్? ఎవ్రీవన్ వాంట్ టు బి సక్సెస్ఫుల్, బట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ డెఫినిషన్ ఫర్ ద సక్సెస్. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ లో యూఎస్ నుంచి కూడా గెంటేస్తున్నారు. యూఎస్, యూకే, ద మార్కెట్ ఈస్ వెరీ బ్యాడ్. No software jobs. The situation is very tough. What next? There are new emerging technologies that are coming out, and now from this particular dais, from the management, we are going to promise the students of Nehru Niketan Junior College that from the coming academic year, we are not preparing you for your IP examination. Trust me, we are going to prepare you for your life. సో నీకు లైఫ్ టైంలో నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నీకు ఎలాంటి ఆప్షన్ తీసుకుంటే నీకు ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది నీకు 2 yearsలో నీకు క్లియర్గా ఒక అనాలిసిస్ ఇచ్చి, ఆ అనాలిసిస్ కూడా మేము ఇవ్వటం కాదు, ఎక్స్పర్ట్స్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ యూ అండ్ ఎన్లైటన్ యూ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. దీని గురించి వీఆర్ వర్కింగ్ అలాట్. వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా తీసుకొచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ద హోల్ ఐడియా ఈస్ యువర్ ఇంటర్మీడియట్ ఈజ్ జస్ట్ ద ఇంటర్మీడియట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్ ద స్టార్టింగ్ ఆర్ యు ఆర్ నాట్ ఎట్ రీచ్ ద ఎండ్ పాయింట్. యు ఆర్ ఎట్ ద మిడ్ పాయింట్, ఇంటర్మీడియట్ పాయింట్లో ఉన్నావు. సో ఇక్కడ నువ్వు ఈ జంక్షన్లో కనుక నువ్వు ఎటు వెళ్ళాలి అనేది నువ్వు కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతే your life is going to be other way around. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, కృషి, దీక్ష, పట్టుదల, అంకితభావంతో కష్టపడి చదివినట్లయితే గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా సరే అనూహ్యంగా అద్భుత విజయాలు సాధించవచ్చునని అన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరం పలు క్రీడా, వార్షిక విద్యా సంబంధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ ను అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. What else do you expect from a college? Intermediate college. Okay, let me put it in this way. After 5 or 6 years from now, where do you want to see yourself? All of you, girls and boys, ekkada chuskovalanuntuntaru mimmalni meeru. Maybe all of you want to place yourself in very reputed companies, if I'm not wrong. That is what all of you are looking for. Okay, so daniki intermediate anedi very crucial. So మీకు ఏ కంపెనీస్లో అయినా మంచి రేపొద్దున యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ రావాలన్నా ఇంటర్మీడియట్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్, రైట్ ఆర్ నో? మిమ్మల్ని మీరు ప్రాపర్గా మార్కెట్ చేసుకోవాలి అంటే ఇస్ మార్క్స్, జస్ట్ మార్క్స్ ఆర్ ఇనఫ్? జస్ట్ మార్క్స్ ఒక్కటే సరిపోతుందా? నో. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎల్స్ యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్? Character. Okay, very good.
knowledge, very good, discipline, dedication, very, very good. Okay? So, ivanni undali and college should support and help you. రేపొద్దున మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కానీ కాలేజ్ నుంచి మీకు ఆ హెల్ప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు పాల్గొన్నారు. 1 వీక్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే ఇదేంటంటే ఒక ఎనర్జీ బూస్టర్గా తీసుకొని ఈ ఫేర్వెల్ పార్టీ అనేది మీరు ఈ 1 వీక్ నుంచి అయినా సరే పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో రిజల్ట్ ఎట్లన్నా రానివ్వండి, పూర్తి స్థాయిలో మీ ప్రయత్నం మీరు చేయండి. మనం పూర్తిగా మన కష్టం అనేది మనం పడితే ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వచ్చింది. కాబట్టి మీరు మా గురించి కాదు, ఇది కాదు, మెయిన్గా మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు కష్టపడితే ఎండనక వాననక వాళ్ళు తినక మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలుసు. ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు రూపాయి కష్టపడితే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి పేరెంట్స్కి మీరు జస్ట్ చేయగలిగింది ఏంటంటే పాస్ అవ్వడం మాత్రమే. స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ మరియు కె చంద్రకళ పీజీ కాలేజ్ సంయుక్తంగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో ఫాక్స్కాన్ కంపెనీ నందు 25 మంది, క్వెస్ కంపెనీ నందు 25 మంది, శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ నందు 25 మంది, డిగ్రీ మరియు పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వివిధ దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూస్ నందు ప్రతిభ కనపరిచి ఉద్యోగ అర్హత సాధించి ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. మరియు కోర్ ఇంటెగ్రా, ఐ ప్రాసెస్, పేటిఎం, మెడ్ ప్లస్, ముత్తూట్ ఫైనాన్స్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నందు మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్కు 80 మంది అర్హత సాధించారు. వీరికి కూడా త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్ ప్రవీణ్, శశిధర్, శ్రీనివాస్, లాస్యా, మనూష తెలిపారు. ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజ్మెంట్ తరపున నంబూరు నరేంద్ర అభినందిస్తూ కాలేజీలోని విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యత పెంపుదలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, తద్వారా ఇంతటి విజయాన్ని సాధించారని చెప్పారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో వేంచేసి ఉన్నటువంటి పీజీ కళాశాలలు, కొత్తమా చంద్రకళ పీజీ కళాశాల, అలాగే ఫార్మసీ కళాశాల, బీఈడి కళాశాల, హిందీ పండిట్, డిఎడ్, బిఎడ్ అన్ని కళాశాలలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించు. ఎందుకంటే ఈ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థకి ఆద్యులు పొట్టి శ్రీరాములు గారు అయితే దానికి ప్రేరణగా నిలిచినటువంటి దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ గారు డాక్టర్ కొంజేటి రోసయ్య గారు ఆశీస్సులు పెట్టిన ఈ కళాశాల పేద ప్రజలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ, గ్రామీణ ప్రజలందరికీ చాలా తక్కువ ఫీజులతో విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఇంతమంది కంపెనీల వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడే మన ప్రిన్సిపాల్ సార్ గారు అలాగే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి నరేంద్ర సార్ చెప్పారు. మా కళాశాల చదివిన విద్యార్థులందరికీ కూడా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాము. రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉద్యోగాలు పిల్లలకు కల్పించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మేము పునాదులు వేస్తామని మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ గోగినేని విజయకృష్ణ, నరేష్, షారోన్ లిల్లీ, నాగరాజు, కోటేశ్వరరావు, దశరథ రామిరెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీలో డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీల్లో ఇవాళ ఇంటర్వ్యూలు జరిగినాయి. ఇంటర్వ్యూలో 75 మంది దాకా ఉద్యోగస్తులు ఉద్యోగం సాధించారు. ఇంకో 80 మంది నెక్స్ట్ టర్మ్ కోసం వెయిటింగ్ పీరియడ్లో ఉంది. ఈ మా అధ్యాపకులు ఇచ్చే ట్రైనింగ్లో మంచి ఉజ్వల భవిష్యత్తులో పిల్లలు వెళ్ళాలని కోరుకుంటూ, సో వీరు వివిధ దశల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వీరందరూ కూడా ఒక 75 మంది వివిధ కంపెనీలకు చెందినటువంటి క్వెస్ కంపెనీ అనేది, అలాగే ఫాక్స్కాన్, అలాగే ఐ ప్రాసెస్, సో ఇలా మనకి శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇలా వివిధ కంపెనీల్లో ఒక 75 మంది విద్యార్థులు ఉద్యోగార్హత సాధించి వాళ్ళ నియామక పత్రాలు మా మేనేజ్మెంట్ వారి తరపు నుంచి అందుకోబోతున్నారు. అలాగే ఇంకా పేటిఎం, అలాగే కోర్ ఇంటెగ్రా, సో ఇలాంటి కంపెనీస్, మెడ్ ప్లస్ ఇలాంటి కంపెనీస్లో కూడా ఇంకొక 80 మంది మొదటి రౌండ్లో ఉత్తీర్ణత సాధించి తదుపరి రౌండ్ కోసం విజయవాడ, గుంటూరులో కండక్ట్ చేయబడుతుంది. దానికి ఉత్తీర్ణత సాధించారు. అలాగే వీరికి కూడా త్వరలోనే నియామక పత్రాలు అందించడం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. బట్టిప్రోలు మండలంలోని వెల్లట్టూరు జిల్లా పరిషత్ హై స్కూల్, పెదపులివరు ఎన్ఎస్సి జిల్లా పరిషత్ హై స్కూల్, పల్లెకోన జిల్లా పరిషత్ హై స్కూల్, సూరేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్, ఐలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులను కలిసి ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి కొట్టేసినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అడుగంటిపోయిన అభివృద్ధి, ఆగిపోయిన అమరావతి, పోలవరం నిర్మాణాలు అన్నీ సర్వరాశులు, వాటన్నింటినీ కూడా ఇలా పట్టాలు ఎక్కించి పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కష్టపడతారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. 5 ఏళ్ల క్రితం 5 ఏళ్లు పరిపాలన చేసినటువంటి నాయకుడిని మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్ తోటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి అతను ఇంటికి పంపించాం. ఇంటికి పరిమితం చేసే పరిస్థితి. ఎందుకంటే ప్రజా జీవితంలో కూడా పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. అంటే అంత దారుణాలు చేశారు ఆ రాష్ట్రంలో. అంగన్వాడీ టీచర్లు అంటే మీ సమాజంలో, గ్రామాల్లో మీకు మంచి పట్టు ఉంటుంది. చిన్నపిల్లలు, ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి బాలింతలు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అందరితో మీ సంబంధాలు ఉంటాయి. ఎవరు చదువుకున్నారు, ఎవరు గ్రాడ్యుయేట్, ఏంటి అవగాహన కూడా మీకు ఉంటుంది. మీలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైకాపా పాలనలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనమంతా చూశామని, వాటిని అధిగమించి పోరాటాలు చేసి తుదకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అభివృద్ధికి అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో ఓటర్లను కలవాలని, పోలింగ్ చేసే విధానంపై అవగాహన కలిగించాలని సూచించారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజు కన్నా ముందు నుంచి ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా చేయాలి, ఎక్కడున్నారు మన వాళ్ళు, ఏ నియోజకవర్గంలో స్థిరపడి ఉన్నారు, ఎవరిని పిలిపించుకుని మనం ఇక్కడ క్యాంపెయిన్ చేయించుకుంటే ఇంకా మనకి ఓట్లు ఎక్కువ వస్తాయి, ఏ గ్రామాల్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, వీటన్నింటిపైన లోతుగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రతి అడుగులో కూడా నాతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు, కష్టపడ్డారు. దాదాపు 4 సంవత్సరాలు అనేక అంశాలపైన, రైతుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, రాజకీయ నాయకులపైన వాళ్ళు చేసిన కక్ష సాధింపులు కానివ్వండి, వీటన్నింటిపైన కూడా ఏనాడు కూడా రాజీ లేని పోరాటం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ నాయకత్వం ఆ రోజు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తే ప్రజలే మన ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళారు. నోవోటెల్లో 3 రోజులు మమ్మల్ని రూమ్ నుంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, రేపటి రోజున కలిసి వెళ్తామో లేదో అది వేరే విషయం, కానీ ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ మద్దతు పలుకుతాను, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరం కూడా కలిసికట్టుగా మీతో ప్రయాణం చేస్తామని ఆ రోజు ఆయన చెప్పిన మాట మా అందరికీ ఎంతో ధైర్యం ఇచ్చింది. మనం చేసిన పోరాటం గురించి మనం గర్వపడాలి. మనం ఏ విధంగా ఒకరికొకరికి అండగా నిలబడి ఈ రోజున మన ప్రభుత్వంలో ఒక చక్కటి నాయకత్వంతో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే దాని వెనుక మీ అందరి కృషి ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థిరంగా, ఓపికగా, నిజాయితీగా నిలబడినప్పుడే నాయకత్వం కనబడుతుంది. సందర్భాన్ని బట్టి మనం మార్చిపోతూ ఉంటే అది నాయకత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ప్రత్యేకంగా మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం అని, ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో
అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు గత ఎన్నికల్లో. ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకొని నేను మాటించాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్కి, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజాగారి తరఫున, వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతో వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ఉంటాయి. ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఒకే ఒక ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ప్రతి దశలను అందరితో ఉన్నానని, తనకు అందరూ మద్దతు ఇస్తున్న తీరుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. తన పాలనలో రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్ ఇప్పుడు మిర్చి రైతుల కోసమంటూ చేస్తున్న హడావుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీ నాయకుల తీరు మారలేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. పనిచేయాలి, పనిచేసి మెప్పించాలి, మీ అందరితో కలిసి పనిచేయాలి. పెత్తనం చేయడం అనేది నాకు కొత్త కాదు, కానీ పెత్తనం అనేది నాకు పెద్ద ఇష్టం ఉండదు. 10 మందితో ఉండాలి, 10 మందితో కలవాలి, 10 మంది చేత పనిచేసి నేను పనిచేయాలనే భావంతోనే ఆ రోజున యావత్తు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామానికి వార్డుకి తిరిగి ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో పచ్చ చొక్కా వేసుకోవడానికి భయపడే రోజుల్లో నేను పచ్చ చొక్కా వేసుకోవడం కాకుండా 91 ఎన్నికలు వచ్చేటప్పటికే పట్నంలో నువ్వా నేను అంటూ ఎలక్షన్ చేసినటువంటి సందర్భం. దాదాపు 43 బూతుల్ని రీపోలింగ్ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటికే 32,000 పోలేడు, లాల్జాన్ బాషా గారు కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. 43 బూతులు రీపోలింగ్ చేసి అప్పటికి వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ ఉంటే ఒక ఊపి 43 బూతులు రీపోలింగ్ తీసుకొస్తే 32,000 పోలింగ్ అయినటువంటి బూతులు మరుసటి రోజు కంచెలేసి ఐఏసి ఈఏసి ఏంటంటే ఏదో నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు భయపడిపోయి, వీళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి కంచెలు వేయించి చేస్తే కేవలం 8,000 ఓట్లు పోలైతే ఆ ఎలక్షన్లో లాల్జాన్ బాషా గారు 14,500 ఓట్లతో గెలవడం జరిగింది. అమరావతి రాజధాని కోసం ధర్నా చేస్తుంటే టెంట్ తగలబెట్టారు, గుడ్లు వేశారు, లేకపోతే బూతులు తిట్టారు, నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, రకరకాలుగా నీచంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మానవుడు పుట్టిన తర్వాత ఆ రకంగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అరే బాబు ముసలేరా అనుకునేది లోకలు, లేకపోతే కప్ప అనుకుంటుంది లోకలు, మనుషులు అనుకోరా లోకలు. మనిషికి జ్ఞానం పెరిగినప్పుడు మనిషి వికాసవంతమైన నాగరికత కోసం ఆరాటపడే ఈ మనిషికి లోకల్ అనేది లేదురా అని చెప్పి సున్నితంగా చెప్పారు. ఇంటికి వచ్చి ఇంటికి తలుపులకి గేట్లు కట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి సచివాలయాన్ని ఆ రోజున ప్రజా చైతన్య వేదికను పడగొట్టి అలాంటి అరాచకాలు చేసుకుంటూ రైతులు ఎవరైతే దాతృత్వంతో కూడిన రైతులు ఆ రోజున దానం చేస్తే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టి దాదాపు 1,600 రోజుల పైన వాళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి దిగి మీ ఏమిటి సమస్య అని అడగనటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని మనం చూసాం. అదంతా కూడా గుర్తుపెట్టుకోండి. 15 రోజుల ముందు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చెవులో మాట్లాడుకున్నా ఆ పాపం మనందరికీ తగిలిద్ది. మనం ముఖ్యమంత్రిగా చూడాల్సింది చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఈ సంగమంలో పవన్ కళ్యాణ్ గారు
నిజమైనటువంటి ఒక ఊపుని ఈ యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు. ఆ రోజున జైల్లోంచి బయటకు వచ్చి ఆయన ముందు నుంచి ఓటుని చేర్చకూడదు అని చెప్పినటువంటి నాయకుడు, ఓటు చేయలేనని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నాయకుడు. అది ఎంతో విజ్ఞతతోనో ఎంతో లోతుగానో ఆలోచించి ఎంతో రాజకీయ పరిజ్ఞానంతో ఉండే మాటలు. కానీ చాలామంది అనుకున్నారు ఏంటి పిచ్చాళ్ళ మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు. ఎందుకంటే బీజేపీ రోల్ డిఫరెంట్గా ఉంది. ఈ జిల్లాలో నేను చూశాను, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నేను చూడాల. కానీ ఈ నియోజకవర్గంలో ఎంత ప్రతిఘటన ఉన్నా కూడా, ఎంత అటు నుంచి దాడి ఉన్నా కూడా, మీ రుణం ఎన్ని జన్మలెత్తుకున్నా కూడా ఈ పార్టీ చేస్తుంది. అలాంటి పోరాట పటిమ మీలో చూశాను. నేను అనుకున్నాను ఇది మీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఈ గడ్డ గొప్పతనం అని చెప్పి నాకు అనిపించింది. ఏ రకమైన గూండాయిజానికి, రౌడీజానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మాట పడిన వాళ్ళు కూడా మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీళ్ళు ఇబ్బందులు పడిన సంఘటనలు నా కళ్ళతో చూశాను. అయినా కూడా సాధించేవాళ్ళం. మన గమ్యం వేరు, మన దృక్పథం వేరు, మనం సాధించాల్సింది వేరు. ఆ రకంగా నచ్చుకొట్టుకుంటూ రాజకీయ కోణంలోకి తీసుకుంటూ వెళ్ళినటువంటి క్షణాలు ఎన్నో ఎన్నో ఎన్నో. మానసికంగా బాధపడతా ఉన్నాం. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అసలు మనం సర్వైవ్ అవుతామా లేదా, మనం అంటే నేను కాదు, ఈ సమాజంలో మనం ఈ పార్టీ, ఈ గోండాలకి, రౌడీలకి, వీళ్ళందరికీ మనం ఎదురుగా నిలబడి మొత్తం పార్టీని బతికించుకోగలవా లేవా అని చెప్పి నా సందర్భం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడి ఊపిరి పోసినటువంటి క్షణాలు ఈ యొక్క సమాజానికి మళ్ళీ నిజమైన జీవం పోసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నిర్మాణం చేస్తాను. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో 6,33,568 కోట్లు 4,10,000 ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తుంటే ఏమో ఒక ఉద్యోగం లేదని చెప్తా ఉంటారు. అంటే ఏ రకంగా ఈ రోజున మాట్లాడటానికి సిద్ధపడతా ఉన్నారంటే, ఎన్నికల్లో మేము బహిష్కరణ చేస్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేయమన్న వాళ్ళకి వీళ్ళకి ఏం పని అండి అసలు? ఈ రాష్ట్ర రాజకీయాలతో వీళ్ళకి ఏం పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ల కంటే లేదా ఇంకోటి కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంతమంది నాకు మద్దతు పలుకుతా ఉన్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని నేను కాంచిన తర్వాత నాకు రాజకీయాల్లో ఇంకొద్దిగా బాధ్యత పెరిగింది. రాజకీయాల పట్ల ప్రభావితం మరింత బాధ్యతతో కూడినటువంటి రాజకీయాల్లో నేను కొనసాగాలని చెప్పి నాకు అనిపించింది. సమావేశంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నాయకులు పరిటాల శ్రీరామ్, వల్లూరు జయప్రకాష్ నారాయణ్, చందు సాంబశివరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నుంచి రాజాలతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు, టీచర్స్ కానీ, ఇంకోరు కానీ, ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా అంటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామని ఫీలింగ్ వస్తాం. అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు. ఇందాక చెప్పినట్టుగా 6 నెలలు కావచ్చింది, చాలామంది ఇంక్లూడింగ్ మేము కూడా 6 నెలలు వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా చెప్పి అందరూ లైట్గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత 5 ఏళ్ళు మనం పడిన సమస్యలు, ఇబ్బందులు, రోడ్లు ఎక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో అవరంటే గత 6 నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఆ భూజంతా దులిపేసి మరొకసారి ఆ పౌరుషాన్ని మళ్ళీ మనం బయటకు తీసుకొని రావాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచామో అదే రకంగా ఈరోజు గుంటూరు, కృష్ణా జిల్లా
ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని గెలిపించుకొని పట్టభద్రుల తరఫున మనందరం కూడా ఇక్కడ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకర్త ఖచ్చితంగా 100 మంది గ్రాడ్యుయేట్స్ని ఓటు వేయించగలరని నమ్ముతూ మీ యొక్క సహాయ సహకారాలతోటి బ్యాలెట్ పేపర్ మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కనపడిన చోట ఒక నెంబర్ వేసి 1 అని వేసి 1 అనే సంఖ్య వేయాలి. రోమన్ అంకె కానీ ఇటువంటిది ఏమీ వేయకూడదు. 1 అనే అంకె వేసి వారిని గెలిపించుకొని అఖండమైనటువంటి మెజార్టీలను గెలిపించుకొని ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది అని చెప్పి మనందరం కూడా వారికి మరింత బలాన్ని చేకూర్చి ఈ కూటమి కూడా మరింత బలాన్ని చేకూరుస్తారని నమ్ముతూ మీ యొక్క ఆదరాభిమానాల్లో ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ కూటమి ప్రభుత్వం రాబోయేటటువంటి 10-15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నిర్విఘ్నంగా పరిపాలిస్తుందని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఓటర్ స్లిప్పులు పంపిణీ, కమిషనర్ బండి శేషన్న వెల్లడి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి. తెనాలిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నేతల పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ నేతల ప్రచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.